హలో ఎవ్రీవన్, హాయ్ అందరికీ. గత కొంతకాలంగా వ్యవసాయం చేయుటకు రైతులు పెద్దగా శ్రద్ధ చూపటం లేదు. మొండిగా వ్యవసాయం చేసే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇటువంటి తరుణంలో గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం పట్ల మక్కువతో వ్యవసాయం చేపిస్తూ అనుభవాన్ని పొందిన శ్రీ కందుల బుచ్చిరామయ్య గారి మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి బుచ్చిరామయ్య గారు. ఎంతో మంది రైతులు మిర్చి రేటు లేదు, కీడపీడల వలన మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి నదీ తీర ప్రాంతాలు వ్యవసాయ పొలాలు ఉన్నాయో ఈ ఆవులు లోపల నుంచి వచ్చే గేదెల వల్ల కూడా పంటలు నాశనం చేసి రైతు అనేది అసలు కోలుకునే పరిస్థితి లేదు. అన్ని విధాలా రైతులు పూర్తిగా దిగజారిపోతున్నారు. ఎంతో మంది రైతులు ఆవేదన చెందుతున్నారు. మీ అనుభవంలో కొన్ని వాల్యుబుల్ విషయాలు మా సబ్స్క్రైబర్ కు మరియు ఎంతో మంది చూస్తున్న రైతులకు కొన్ని మంచి విషయాలు మీరు చేకూరుస్తారని ఆశిస్తూ మీ వద్దకు రావడం జరిగిందండి. మాది ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం కొడవటికల్ గ్రామ రైతుని. నేను కందుల బుచ్చిరామారావు నా పేరు. నేను పత్తిను మొక్కజొన్న వేసాను వ్యక్తిగతంగా సొంతంగా. కానీ మాది కృష్ణా జిల్లా పక్క గ్రామం కావటం వల్ల లంకలో ఎప్పుడూ వదిలిపెట్టిన 100 స్థాయిలో ఆవులు ఉండటం వల్ల బాగా నష్టం కలుగజేస్తున్నాయి. అవి మా ఒక్కూరే కాకుండా మండలంలో ఉన్న గ్రామాలన్నింటికి కూడా ఇబ్బంది ఉందని చెప్పి రైతులు చెబుతున్నారు. వాటి వల్ల రైతులు 18,000-20,000 రూపాయలు ఇచ్చి కాపలాలు కూడా ఉంచినా కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి అవి కనుక ఇట్లే కొనసాగితే తర్వాత వ్యవసాయం చేయలేని పరిస్థితి. పగులు పొద్దాలు పని చేసుకొని వచ్చి రైతులు కాపలా పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. రైతుల పూట అవి పొడవటానికి కూడా వెనకాడట్లేదు. అవన్నీ వీడియోలు వస్తున్నా కూడా ఏం ప్రభుత్వాలు ఏం స్పందించట్లేదు. దానికి తోడు అంతకుముందు ఎప్పుడన్నా ఏదైనా కట్టడి చేయడానికి ఏదన్నా ఉచ్చులు అవి పెట్టడానికి కూడా ఈ కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గో సంరక్షణ చట్టం తీసుకొచ్చి వాటి మీద ఏమీ చేయాలి కాని పరిస్థితి అయింది. భవిష్యత్తులో ఇదే కొనసాగితే మా మండలంలో ఏటిపట్టు గ్రామాల్లో కూడా ఏ పైరు కూడా వేసి ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏదైనా ఆలోచించాలని నేను మరీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అవి 1-2 కూడా కాకుండా 30-40 మందగా వచ్చి పడ్డాయి అంటే 2-3 ఎకరాలు శుభ్రంగా నేలమట్టం అయిపోయే పరిస్థితి. మిరవదాటే కావచ్చు, మొక్కజొన్నే కావచ్చు, పెసరే కావచ్చు, నువ్వే కావచ్చు, ఏ పైరుని కూడా మిగలించలేని పరిస్థితి. ఆఖరికి మే నెలలో మేత లేని సమయంలో సుబాబులను కూడా తాటలు తీసి ఎండిపోవడానికి కారణమవుతాయి. కావున ఈ మా మండలంలో ఉండి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఏదైనా న్యాయం చేస్తారని మేము ఎవరన్నా ఉపడితే ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వ్యక్తులు ఎవరన్నా కావాలని మేము ఆలోచించినప్పుడు మాకు వాసిరెడ్డి వెంకటేశ్వరరావు యూట్యూబ్ ద్వారాగా ఆయన చెబితే ప్రభుత్వం దృష్టికి బాగుందనే అభిప్రాయంతో మేము ఆయన్ని కోరటం అయింది. కోరితే మా రైతుల కోరిక మేరకు మా సెంటర్లో వచ్చి ఆయన వీడియో తీసుకుంటున్నారు. ఏదైనా ప్రభుత్వం స్పందించి దీనికి ఏదైనా చూస్తే మంచిది. ఒక ఉదయం టైంలో పౌదులతోటే ఇబ్బంది పడుతున్నాం కదా అనుకుంటే రైతులు ఆవులతో పెద్ద ఇబ్బంది పడి చాలా ప్రమాదభరితంగా ఉంది పరిస్థితి. ప్రభుత్వం అర్థం చేసుకుని ఏదైనా సొల్యూషన్ ఆలోచిస్తే బాగుండు అని కోరుకుంటున్నాం. ఈ పల్లె వాతావరణంలో ఈ జరిగే మిర్చి పంటల గురించి కోతులు బెడద బాగా ఉంది, బేపత్సమైన ఈ బెడద నుంచి మేము తట్టుకునే పని లేదని చెప్పేసి కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. ఆ కోతులు కూడా మా పోయిన సంవత్సరం ఇచ్చలవిడిగా ఉండి ఈ సంవత్సరం కొంచెం దగ్గర మా ఊర్లో ఎందుకనో అవి ఉదయం టైంలో పెసర కానీ అపరాలు పప్పు ధాన్యాల పరిస్థితి వేసే పరిస్థితి లేదు. వాటి వల్ల పత్తి శాలలో కూడా పొగుల టైంలో పత్తి కూడా కాపలా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతో వ్యవసాయం చేయాలా వద్దా అని చెప్పి సుబాబులు జామాయిలకి మొగ్గాల్సిన పరిస్థితి వస్తుంది. కోతులేమో పొగులు, రేత్రేమో ఈ లంకావులు బాగా ఇబ్బంది పడుతున్నాయి. వీటికి ఏదైనా పరిష్కార మార్గం కనుగొంటే రైతులు కొంచెం ఏదైనా వ్యవసాయాన్ని మొగ్గు చూపుతారు. భవిష్యత్తులో ఇట్లా ఇవన్నీ కొనసాగితే వ్యవసాయం చేయకపోతే వ్యవసాయ సంక్షోభం వచ్చి చివరికి ఆహార పదార్థాలు కూడా డిమాండ్ పెరుగుతాయి. అందరూ పండించిన పరిస్థితుల్లో ఆ పరిస్థితులు వచ్చే అవకాశాలు పడుతున్నాయి. మా మండలం నుంచి అన్ని గ్రామాలు ఇదే పరిస్థితి ఉంది. దీన్ని ప్రభుత్వం ఏవైనా ఆలోచన చేసి చర్యలు తీసుకుంటే బాగుండని మేమంతా కూడా అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మిర్చి ధర 10,000 లోపే అడుగుతున్నారు. గత 2 సంవత్సరాల కిందట 20,000 వరకు ఉన్న మిర్చి ధర పూర్తిగా మేము ఎంతమంది దగ్గర అప్పులు భారంలో కూరుకుపోయి వ్యవసాయం పెట్టుబడి పెట్టాము. రేటు ఇంత దిగజారిపోతే దయచేసి మేము బతికే పరిస్థితి లేదు, మమ్మల్ని కాపాడండి అని ఎంతో మంది రైతులు
వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు బుచ్చిరామయ్య గారు. వారి పట్ల ఈ విషయం పట్ల మీరు మీ అనుభవంతో ఏదైనా 2 విషయాలు రైతులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాం. గతంలో ప్రభుత్వాలు నాఫెడ్ రంగంలో దించి రైతుకి మేలు చేసేదానికి ఒక ప్రయత్నం చేసాయి. ఈ ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు రైతుకు మేలు చేయాలనే ఆలోచన కూడా చేయట్లేదని అయితే నా అభిప్రాయం. ఎకరానికి 70 నుంచి 80 వేల రూపాయలు కేవలం మందులకి అవుతున్నాయి. మందులు వచ్చేకలు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి. కానీ మిర్చి ధర వచ్చేకలు 10,000 అంటే 25 క్వింటాలు అయితే అసలు కౌలేంటి, మందు కట్టలు కూడా బాగా ఇదివరకు 500 ఉన్న డిఏపి కట్ట ఈరోజు 1700 రూపాయలు డిఏపి కట్టింది. అట్నే కూలి కూడా విపరీతంగా పెరిగింది. ఈ రేట్లు కనుక కొనసాగితే రైతు ప్రతి ఎకరానికి ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు నష్టపోవడం తప్పితే ఇంకేరే మార్గం లేదు. ఏముండా ఏరియా తగ్గించి ఇదంతా రైతులు కూడా దృష్టిలో పెట్టుకొని తగ్గించి తక్కువ పండిస్తే ఏమైనా మేలు జరిగిద్దామోనని నా అభిప్రాయం. కానీ ప్రభుత్వాలు కొద్దిగా సీరియస్గా ఆలోచించి రైతులు ఆదుకోవాలని నా డిమాండ్. బుచ్చిరామయ్య గారు, ఈ సంవత్సరం పత్తి అసలు ఎన్ని క్వింటాలు వచ్చిందంటారు ఎకరానికి? అసలు వచ్చిన తర్వాత ఎన్ని క్వింటాలన్నా వచ్చిన తర్వాత పత్తిలో ఏమన్నా లాభం చేకూరిందా రైతుకి అనే విషయం గురించి మీరు కాస్త. పత్తి గతంలో 15 క్వింటాలు కూడా అయ్యాయి. మా ప్రాంతంలో ఈ సంవత్సరం 6-7 క్వింటాలే అయినాయి. ఇది కూడా క్వాలిటీ పత్తి రాలేదు. గులాబీ రంగు పురుగుని 100 రోజుల తర్వాత పడ్డ కాయలు అసలు పలిగే పరిస్థితి లేకుండా కూలి ఎక్కువైపోతుంది. గులాబీ రంగు పురుగుని దానికి BT3 గానే ఏమన్నా తీసుకొచ్చి తప్పితే CCIని పెట్టారు. ఆ CCIని నందిగామలో లేకపోవడం వల్ల గుంటూరు రైతు దేశ పోరాటం వల్ల అది కూడా మార్కెట్ 7400 7300 ఉన్నప్పటికీ గ్రామాల్లోనే 6,000కు 6,300కు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. నందిగామలో CCI సెంటర్ను కూడా ఏదో మొక్కుబడిగా కొనసాగించారే కానీ కేంద్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని పూర్తి స్థాయిలో కొనసాగించలేదు. దానివల్ల దళారులకే మేలు జరిగింది కానీ రైతులకి ఎలాంటి మేలు జరగలేదు. ఇంకొక భావన ఏంటంటే అండి, రాను రైతుల సంఖ్య అనేది పూర్తిగా దిగజారిపోతూ వస్తుంది. ఈరోజు 100 మంది ఉంటే రాబోయే మరో సంవత్సరంలో 80 మంది రైతులే ఉంటున్నారు. ఎందుకంటే పూర్తిగా అప్పుల ఊబిలో మేము కూరుకుపోతున్నాం. ఖాళీగా ఉంటే భోజన ఖర్చే ఉంటుంది, వ్యవసాయం జరగకపోతే లక్షల అప్పు అవుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారండి. అసలు పత్తి మిర్చి పంటలు చేయాలా వద్దా, చేస్తే ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అనే దాని గురించి 2 విషయాలు తెలియజేయండి. రైతు ఆశాజీవి కాబట్టి మిర్చి పత్తిలో కమర్షియల్ పైర్లు ఎక్కువ డబ్బులు వస్తాయి, కుటుంబ అవసరాలకు ఉపయోగపడతాయని ఆ దృక్పథంతో రైతు వ్యవసాయాన్ని వదిలిపెట్టకుండా చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. కానీ సంవత్సరానికి నష్టాలు భరాంచలేక అప్పులు ఊబిలోకి పూర్తిగా పోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వాలు రుణమాఫీలు కానీ అలాంటివి చేసిన ఇప్పుడు అవి కూడా ఆలోచించట్లేదు. కాబట్టి రైతులు చాలా ఇబ్బందుల పరిస్థితిలో ఉన్నారు. ఎరువులు ఇవన్నీ రేట్లు పెరగడం, రైతు అయితే ఏమి సేఫ్ సైడ్లో లేడు, బాగా అప్పులు ఊబిలో ఉన్నాడు. ప్రభుత్వాలు ఆలోచించి వ్యవసాయం కుంటుపడకుండా ఉండాలంటే రైతుల తరపున ఇంకేమైనా మెరుగైన ఆలోచనలు చేసి మంచి గిట్టుబాటు ధర ఇచ్చేటట్టు నాపెట్టిన రంగంలో నుంచి కొనుగోలు చేసేటట్టు ఏదైనా ఏర్పాటు చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఏదైతే ఉద్యోగస్తులు ఉండి అంటే వ్యవసాయం చేసే అనుభవం ఉన్న వారికి పిల్లల్ని చదివించిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత వ్యవసాయ భూమి 10 ఎకరాలు 15 ఎకరాలు వాళ్ళకి ఒకళ్ళు ఉండి ఉంటే అటువంటి వారు వ్యవసాయాన్ని అసలు నమ్ముకోకుండా వ్యవసాయాన్ని వదిలేసి ఎవరైనా కౌలు చేసే వాళ్ళు చిన్న రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వటం, లేదా వాళ్ళు మిర్చి పత్తి అవాయిడ్ చేసి పూర్తిగా సుబాబులు జామాయిల్ని ఎంచుకుంటున్నారు. దాని పట్ల మీ ఆలోచన ఏంటండి? మిర్చి పత్తి వేస్తే అసలు ఏం మిగలవని వాళ్ళు నిర్ణయించుకున్నట్లా, లేదా మనం చేయలేము, కౌలు తీసుకున్న రైతులు కూడా పండితే ఇస్తారు లేకపోతే లేదు, ఇదంతా మనకి ఏది వద్దు, మిర్చి కాకుండా జామాయిలు సుబాబులు వేసి మనం ఎప్పుడో ఒక 6 నెలలకో 3 నెలలకో నీళ్లు పెడుతూ అప్పుడప్పుడు చేనికి పోయేస్తే సరిపోద్ది అనే ఒక భావన వ్యక్తం చేస్తున్నారు. వాటి పట్ల మీ ఆలోచన ఏంటండి? గత 3 సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్న పరిస్థితులు కనుక పరిగణలో తీసుకుంటే అట్లా ఆలోచించి దీర్ఘకాలిక రకమైన పైర్లు వేసి సుబాబులు జామాయిలు వేసిన రైతుల పైన బాగా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఏదో కొనసాగిద్దాం, ఏదో సంపాదించుదామని కౌలుకు తీసుకొని మిర్చి పత్తి పసుపు వేసిన రైతులు పూర్తిగా వెనకబడి బాకీలతోటి ఇబ్బందులు పడతా ఉన్నారు. అభిప్రాయం ప్రకారం కూడా ఒక 10 ఎకరాలు ఉన్న రైతు ఒక 2-3 ఏదన్నా మేత కానీ గేదెలు కానీ చూసుకొని కొంత ఎకరం మెరదాటు వేసుకొని మిగిలింది సుబాబులు జామాయిలు వేసుకోవడమే మంచిదని నా అభిప్రాయం. కూడా అట్లే మాకున్న పొలంలో కూడా మేము కొంత సుబాబులే వేసి ఈ సంవత్సరం కూడా వేసాం. లేకపోతే 2-3 సంవత్సరాల్లో వ్యవసాయం చేసే వాళ్ళు కనుమరుగయ్యే పరిస్థితి అవపడుతుంది గ్రామాల్లో. ఇది 100% నిజం. పెద్ద రైతులంతా కూడా పట్టణాలకు వెళ్ళిపోయారు. వ్యవసాయంలో సన్నగా రైతులు ఉన్నారు. వాళ్ళు కూడా నష్టాలకి లోనైతే భవిష్యత్తులో వ్యవసాయం సంక్షోభంలోకి
పోయే పరిస్థితి అవపడుతుంది. కానీ ఏ పంట అయినా అగ్రికల్చర్ వాళ్ళతో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చ జరిపి ఏ పంటకి ఏ రేట్ ఇస్తే బాగుంటుంది, ఎంత ఖర్చు అవుతుందని ప్రాక్టికల్గా రైతులతో చర్చించి అలాంటి ఏర్పాటు ఏదన్నా కల్పించితే తప్పితే ఇంక వ్యవసాయం బతికి కట్టడం కష్టం అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీ కందుల బుచ్చిరామయ్య గారు. ఎన్నో మంచి విషయాలని మా ఛానల్లో షేర్ చేసి ఎంతో మంది రైతులలో ఇన్స్పిరేషన్ నింపి వాళ్ళల్లో చైతన్యాన్ని నింపుతున్నందుకు మా ఛానల్ తరపున మా తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. నమస్తే. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు కొత్తగా ఛానల్లో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్. వ్యవసాయానికి జీవం పోద్దాం, రైతుకు సపోర్టుగా నిలబడదాం, సమాజం పట్ల బాధ్యతగా ఉందాం, గిట్టుబాటు ధర ఇస్తూ ప్రభుత్వం వ్యవసాయానికి అండగా నిలబడాలని కోరుకుందాం. ఇట్లు మీ వరుణ్. అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత.